కోపం ఎక్కువ కోపం ఎక్కువ అని చెప్పి ఒకళ్ళ మీద మనం బురద జల్లుతాం చూశారు. కోపానికి కూడా అర్థం ఉండాలండి. కన్నీటికి అర్థం ఉండాలి, కోపానికి అర్థం ఉండాలి. మనం ఒకళ్ళని తిట్టామంటే అర్థం ఉండాలి. సరదాగా తిట్టుకోవడం వేరు, కానీ ఒకానొక సందర్భంలో కోపంతో తిట్టిన తిట్టుకు కూడా చాలా విలువ ఉంటుందండి. కానీ కొంతమందికి ఏంటంటేనో మనుషుల విలువ తెలియనటువంటి వాళ్ళు, బంధాల విలువ తెలియనటువంటి వాళ్ళకి మనం తిట్టినా పెట్టినా కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు, బూడిదలో పోసిన పన్నీర్ అనమాట. కొంతమంది చూడండి బురద జల్లేస్తారు. వీళ్ళ కోపం ఎక్క నోటికి ఎంత వస్తుంది మాట్లాడేస్తారు. మాట్లాడితే అలుగుతారు. ఎంతసేపు అలగడమే, ఎంతసేపు కోపమే అని చెప్పి పుసుక్కుని నోరు జారేస్తారు. అవును, కోపం ఎక్కువే, బాగానే చెప్పేశావు. కానీ వీళ్ళు చూపించేటటువంటి ప్రేమ, ఆపేక్ష, ఆప్యాయత, ఒకటికి 10 సార్లు నీకు చెప్పేటటువంటి హితవుల గురించి, నీకు చెప్పేటటువంటి బాగోగుల గురించి మాత్రం ఇవేమీ చెప్పరు. కానీ వాళ్ళు ఏదైనా స్వతంత్రంతో వీళ్ళ బాగు కోసం ఒక మాట నోరు జారితే మాత్రం తండారు వేసుకుని డబ్బేసుకుని మాత్రం అందరికీ చాటింగ్ చేసేస్తారనమాట. వీళ్ళ గురించి చెప్పుకోవాలి. కానీ కోపం ఎక్కువేనమ్మో. ఆ కోపం కూడాను బాగు కోసమే. కోపానికి కూడా విలువ ఉందండి. కన్నీటికి విలువ ఉంది, కోపానికి విలువ ఉంది, తిట్టే తిట్టుకు కూడా విలువ ఉంటుంది. ప్రేమ కలిగినటువంటి వాళ్ళు తిట్టే తిట్లకి విలువ ఉంటుంది, తెలిసిందా? నోరెక్కవైపు తిట్టే తిట్లు వాళ్ళకి విలువ ఉండదు, కానీ మంచి కోరుకునే వాళ్ళ తిట్లకు విలువ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? నీ బాగు కోరి తిడితే తిట్టారేమో కానీ కోపం ఎక్కువైతే ఉందేమో కానీ వెన్నుపోటు పొడిచే లక్షణాలు మాత్రం వీళ్ళ దగ్గర ఉండవు, తెలిసిందా? కాపరాలు పులిచేవి, వెన్నుపోటు పొడిచేది వీళ్ళ దగ్గర